మొదటగా ఈ భగవద్గీత అధ్యాయము 1 శ్లోకము 43ను పరిశీలిద్దాం. యుద్ధం వలన కలిగే సామాజిక పతనాన్ని ఊహించుకుంటూ అర్జునుడు తన ఆవేదనను కొనసాగిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. దోషైరేతైః కులఘ్నానాం వర్ణసంకరకారకైః ఉత్సాధ్యంతే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః. ఈ శ్లోకం అర్థమేమిటంటే, కులనాశనం చేసేవారి పాపాల వల్ల వర్ణసంకరం ఏర్పడి సమాజంలో గందరగోళం నెలకొంటుంది. దీనివల్ల శాశ్వతమైన కులధర్మాలు, కుటుంబ సంప్రదాయాలు నశించిపోతాయి. సమాజానికి పునాదులైన ఈ కట్టుబాట్లు కూలిపోతే మొత్తం వ్యవస్థే పతనమవుతుందని అర్జునుడు తీవ్రంగా ఆందోళన చెందుతున్నాడు. కృష్ణ భగవానుడు ఈ విషయంలో మనకు ఏమి చెప్పుతున్నాడు అంటే, ఈ సమయంలో కృష్ణుడు కేవలం శ్రోతగా ఉంటాడు. అర్జునుడి ఆవేదనను, వాదనను ఆయన సంపూర్ణంగా వింటున్నాడు. ఎవరికైనా సలహా ఇచ్చే ముందు వారి బాధను పూర్తిగా అర్థం చేసుకోవాలని కృష్ణుడి ఈ మౌనం మనకు నేర్పుతుంది. సరైన సమయం వచ్చాకే ఆయన తన దివ్య జ్ఞానాన్ని పంచుతాడు. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మన ప్రతి చర్యకు దీర్ఘకాలిక పరిణామాలు ఉంటాయని ఇది గుర్తు చేస్తుంది. మన కుటుంబ, సామాజిక విలువలు మనకు రక్షణగా నిలుస్తాయి. మనం తీసుకునే నిర్ణయాలు కేవలం మనకే కాకుండా మన చుట్టూ ఉన్నవారిపై ఎలాంటి ప్రభావం చూపుతాయో ఆలోచించడం మన బాధ్యత. బాధ్యతాయుతమైన జీవితం గడపడానికి ఇది ఒక గొప్ప పాఠం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.